మన కులదైవాన్ని కృష్ణుణ్ణి నోటికొచ్చినట్లు ఎవడు మాట్లాడినా వాడిని రోడ్డుకి ఈడ్చి పారేయాలి. వాడిని ఊరుకోకూడదు. రాజ్యాంగపరంగా కూడా అదొక పెద్ద క్రైమ్ అవుతుంది. మనలో మనం కుమ్ములాట వద్దు. ఇటువంటివి జరిగిన వెంటనే మాలాంటి వాళ్ళు ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. తప్పకుండా దీని పట్ల ఒక సమన్వయ భావం తీసుకురావాలి. మనం దీని పట్ల ఆచితూచి అందరం కూడా దేశాన్ని కాపాడుకునే దిశగా, ధర్మాన్ని కాపాడుకునే దిశగా మనందరం కలిసి పోరాడాల్సిన బాధ్యత. యాదవ సోదరులందరూ కూడా నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు యాదవ కులం అనుకుందాం. దానికి యదుకుల తిలకుడు అని కృష్ణుడిని అంటాం మనం కదా, యదుకుల భూషణుడు అని అంటాం. మరి ఆ కృష్ణుణ్ణి ఇతర మతస్థులు వీడు అలాంటివాడు, రాసక్రీడలు చేశాడు, వీడు వ్యభిచారి, వాడు అల్లాగా ఇలాగా అని నోటుకొచ్చినట్లు నేను ఆరాధించే నా కృష్ణుణ్ణి అంటే, భగవద్గీతనిచ్చి నా కృష్ణుణ్ణి మాట్లాడితే వాళ్ళ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఈయన కృష్ణుణ్ణి పూజించమంటాడు, కృష్ణుణ్ణి ఆరాధించమంటాడు, కృష్ణుడే దేవుడని చెప్తాడు. ఈ నోటితో భాగవతం చెప్తాడు, భారతం చెప్తాడు, భగవద్గీత చెప్తాడు. ఈయన కృష్ణుణ్ణి ఎప్పుడు దూషించలేదు, ఇంత పౌరుషం చేయలేదు. కాబట్టి కులము వేరు, కుల దైవం వేరు కాదు. కాబట్టి ఈరోజు కులంలో ఏదో ఒక మాట అన్నారని ఇంత రెస్పాండ్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఇదే స్ఫూర్తితో యాదవ సోదరులందరూ కూడా మన కులదైవాన్ని కృష్ణుణ్ణి నోటికొచ్చినట్లు ఎవడు మాట్లాడినా